నమస్కారం అండి. నా పేరు లక్ష్మణి. మనం ప్రతిరోజు కూడా తిరుపావే పాసురాలు చదువుకుంటాం కదండీ! ఈరోజొచ్చేసి మనం 15వ పాసురం చదువుకోవాలండి. 15వ పాసురం చదువుకునే దానికన్నా ముందు మనం స్తోత్రం చదువుకుంటాం కదండీ! అదొకసారి చదువుకోవాలి చూడండి. నీలా తుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయం స్రజి నిగలితం యా బలాత్కృత్య భుజ్గే గోదా తస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తాత్పర్యం: నీలాదేవి శ్రీదేవి వక్షస్థలమనే గిరులై అందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తుల్లో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడు అనగా భగవంతునిపై ఆధారపడినవాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారములు. 15వ పాసురం చదువుకోవాలి చూడండి. ఎల్లే ఇలం గిలియే ఇన్న మురంగుదియే సిల్లైన్ రలై ఏన్మిన్ నజ్గై మీర్ పోదర్గిన్రేన్ వల్లయున్ కట్టురైగల్ పండయున్ వాయరీతుం వల్లిర్గల్ నిజ్గలే నానేద నాయిడుగా ఒల్లైని పోదాయ్ ఉనకెన్న వేరుడేమై ఎల్లారుం పోందరే పోందార్ పోందెన్నికొల్ వల్లానై కోండ్రానై మాత్తారై మత్తలిక్క వల్లానై మాయానై పాడేలే రేంబవాయ్. ఈ పాసురంలో మందిరంలో ఉన్న గోపికకు బయట ఆమె కోసం వేచి ఉన్న గోపికలకు మధ్య జరిగిన సంభాషణ. గోపికలు: ఓసి చిలక పలుకుల వంటి కంఠమాధుర్యం కలదానా, ఇంకనూ నిద్రిస్తున్నావా? ఇదేమి విచిత్రం. మందిరంలోని గోపిక: షు! ఓ గోపికలారా, చిరాకు పుట్టేలాగా గొల్లుమని ఏమిటా అరుపు? ఇదిగో ఇప్పుడే లేచి వస్తున్నా. గోపికలు: చతురవాక్కులు కలదానా, నీవు చాలా నేర్పరివి, నీ మాటల్లోని నైపుణ్యం మాకు తెలియదా? మందిరంలోని గోపిక: సరే, మీరే నాకన్నా నేర్పు కలవారు. నేను రాలేదని అంటున్నారు కానీ మీరందరూ వచ్చారా? గోపికలు: అందరం వచ్చాము, కావాలంటే నీవే వచ్చి లెక్కించుకో. కువలయపీడ అనే మత్త గజాన్ని సంహరించినవాడు, శత్రువుల గర్వం అణచివేసినవాడు, మహా మాయావి అయిన శ్రీకృష్ణుని లీలలను నోరారా గానం చేయుటకు తొందరగా వచ్చి ఈ వ్రతానికి మమ్ములను అనుసరించు. 15వ పాసురం సమాప్తం. ప్రతిరోజు కూడా నేను తిరుపావై పాసురాలు అప్లోడ్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని, మీ యొక్క అమూల్యమైన కామెంట్ని తెలియజేస్తారని, మీరు దేవుళ్ళ కంటెంట్ సంబంధించి ఏదైనా కావాలన్నా కూడా నా కామెంట్లో తెలియజేస్తే నాకు ఖాళీగా ఉన్న సమయంలో నేను నోట్ చేసుకొని అప్లోడ్ చేస్తానండి. నా ఛానల్ అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ రంగనాథ స్వామి అలానే అమ్మవారు గోదాదేవి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.